వ్యవస్థలు ఆడుకుంటున్నాయా? ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వ్యవస్థలు ఎలా ప్రవర్తిస్తున్నాయి ముఖ్యమంత్రి పట్ల? అంతకుముందు ఒకవేళ ఏదైనా ఒక నేరమో అభియోగమో మోపబడిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు వితౌట్ ఎనీ నోటీసెస్, లేకపోతే నోటీస్ ఇచ్చే సమయం లేకుండా ఆయన్ని వెహికల్ ఎక్కించుకొని తీసుకొచ్చేయటం. వేరాజ్ ఇవాళ రాజు కసిరెడ్డిని చూస్తున్నాం. ఆయనకైతే వీలు చూసుకొని వస్తారట ఆయన. మరి ఎవరి వీలు చూసుకొని, ఎక్కడ ఎవరికి వీలు కల్పించుకొని? వాళ్ళ పక్కింట్లో ఏదో కళ్యాణం జరుగుతుందిట, ఆ కళ్యాణానికి బంతి భోజనాలు ఏర్పాటు చేయాలి, అవన్నీ పూర్తి చేసుకొని వస్తానంటే సిఐడి పోలీసులు చేతులు కట్టుకుని అలాగే సార్ అంటాం. ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి పట్ల ఎలా వ్యవహరించారు అండ్ ఈరోజు ఎలా వ్యవహరిస్తున్నారు? దిస్ ఇండికేట్స్ పోలీస్లో 80% ఇంకా ఆ ఇన్ఫ్లుయెన్స్లోనే ఉన్నారు, ఆ విత్ ఇన్ కోట్స్. దీంతోపాటు టాలీవుడ్లో బెట్టింగ్ స్కామ్ 1000 కోట్లు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు. మనం గడిచిన 15 రోజులుగా ఈ అంశాన్ని చెప్పుకుంటూనే వస్తున్నాం. బట్ నో యాక్షన్ లేదా ఇన్యాక్షన్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. తెలంగాణలో గవర్నమెంట్ బెత్తం పట్టుకొని పరిగెట్టిస్తుంటే ఆంధ్ర నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటోంది. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ లోకేష్ గారి నోటీస్కి ఈ విషయం తీసుకొస్తే లోకేష్ ట్విట్టర్ పరంగా బ్రహ్మాండంగా స్పందించారు. మీ వాదనతో నేను ఏకీభవిస్తాను, చర్యలు తీసుకోవాలని. చర్యలు శూన్యం. ఇక దాంతోపాటు దళితుల గ్రామ బహిష్కరణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలని ఆడుకున్నాడు, డోర్ డెలివరీ చేశాడు సేవలని హోరెత్తించిన 3 పార్టీలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం. ఇప్పుడేం మాట్లాడలా. మరి కాకినాడకి అత్యంత దగ్గర ప్రాంతంలోనే జరిగింది. ఎందుకు మాట్లాడట్లేదు తెలియదు. ఇవి కాక ఆ రోజు మంత్రి పదవి వచ్చిన తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వచ్చి ఆశీర్వచనం తీసుకుంది రోజా గారు. ఈరోజు ఆయన సోదరుడి కుమారుడి మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమెకు ఒక కార్డు ఉంది, ఉమెన్ కార్డు. ఆ ఉమెన్ కార్డు పెట్టుకొని నేనేమన్నా అంటే మహిళల మీద దాడి చేస్తారని ఎదురు దాడికి దిగుతుంది. సో ఇవన్నీ కాక చాలా కీలకమైంది. జూన్ 12 ముహూర్తం పెట్టేశారు చంద్రబాబు గారు. బహుశా జర్మనీ నుంచి వచ్చిన తర్వాత ఆయన చెప్తారేమో, పుట్టినరోజు అక్కడ జరుపుకున్నారు కదా. ఒక 4 మంత్రులకి బై బై టాటా. ఈ లోపల వాళ్ళు జనగణమన ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. ఈ అన్ని అంశాలకి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం మస్తాన్ రావు గారు. అలాగే విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం. అలాగే కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. సో ఒకసారి మస్తాన్ రావు గారు, మీతో స్టార్ట్ చేసే ముందు ఆ గ్రామ బహిష్కరణ వ్యవహారం చూద్దాం. దళితులకు ఎలాంటి జరిగిందో ఒకసారి అది బయట చూద్దామండి. పేపర్ ప్లేట్లు కొట్టినాక వెళ్ళిపోలేమండి. మా ఊరు అబ్బాయి చనిపోయిన వల్ల కరెంట్ షాక్ కొట్టి చనిపోయారండి. కోపం కరెంట్ షాక్ కొట్టిందండి. అందువల్ల ఆపేయమన్నారండి, పని కావద్దన్నారు. మీ ఊళ్ళు న్యాయం చేయమని అడిగారండి మా ఊళ్ళు. అందుకనేసి మీ ఊళ్ళు ఇలా చేశారు కదా, అలాగనే సాగుతామన్నారండి. డైలీ 5 గంటలు తీసేస్తాను. కాపులు పట్టలేండి. అది ఎలా కట్టినా అదే వెళ్ళి కూర్చున్నానండి. కూర్చుంటే అదే చంద్రరావు నా పెద్దలు టీ కానీ టిఫిన్ కానీ వద్దన్నారో, నువ్వు వెళ్ళిపో, నువ్వు కూర్చున్నా టీ అన్నారండి. అంటే వచ్చేసాను. సో మస్తాన్ రావు గారు, టిఫిన్ కావాలని ఒక 50 రూపాయలు మా ఊళ్ళకి వద్దన్నారా? లేదనే మా ఊళ్ళకి వద్దన్నారా? టిఫిన్ లేదా మా ఊళ్ళకి వద్దన్నారా? మా ఊళ్ళకి వద్దన్నా టిఫిన్. రైట్ మస్తాన్ రావు గారు, ఇది పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది. ఏంటంటే ఒక ఇంటి దగ్గర ఈ కరెంటు పని చేస్తూ పల్లపు సురేష్ అనే అతను చనిపోయారు. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని అక్కడ దళితులు ధర్నా చేస్తుంటే ఆ గ్రామం నుంచి వాళ్ళని ఇతర కులాల వాళ్ళు బహిష్కరించారట. అగ్రవర్ణాలనే మాటని మనం మానేద్దామండి. అగ్రవర్ణం అని ఎవడు పుట్టుకతో లేబుల్ పెట్టుకొని ఎవడు రాడు. సో దయచేసి నేనైతే మానేస్తున్నాను. ఆ పదానికి దూరంగా ఉందాం, ఇతర కులాలు అందాం. వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి ఏమన్నా 4-5 భుజాలు అదనంగాను కిరీటాలు ఏమి ఉండవు కదా వాళ్ళకి. సో ఇతర కులాలు వాళ్ళని బహిష్కరించాయి. ఇప్పుడేంటి, ఈ అంశం మీద మాట్లాడటానికి 3 పార్టీలు ముందుకు రావట్లా. కారణం ఏంటంటే, మరి అప్పట్లో మాట్లాడారు కదా 5 ఏళ్ల పాటు పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి రోజుకొకళ్ళు చొప్పున దళితుల్ని హింసించి నానా రకంగా బీభత్సం సృష్టించారని.
మరి వాళ్ళ అంతకన్నా ఓపెన్గా గ్రామం నుంచి బహిష్కరించడం ఏంటండి? ఎక్కడున్నాం మస్తాన్ రావు గారు ఇది ఈ అంశం ఒకసారి చూస్తే? గుడ్ మార్నింగ్ అండి. 99 వచ్చినందుకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న ఇతర సభ్యులు కూడా సార్ ఇది మధ్యయుగాల కాలం నాటి మనం అంతరిక్షంలో కూడా వెళ్ళి అందరూ జీవిస్తున్న పరిస్థితిగా టెక్నాలజీ డెవలప్ అయిన పరిస్థితి. సో పక్కన ప్రపంచం అంతా కూడా సమానత్వం గురించి మాట్లాడుతున్నాం. మనం ముఖ్యంగా మన భారతదేశంలో అయితే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం కొనియాడుకుంటా ఉంటాం, మాట్లాడితే కాలు రగిలిస్తుంటాం. సో అలాంటి పరిస్థితుల్లో ఈ విధమైన ఈ సంఘ బహిష్కరణ, సామాజిక బహిష్కరణ లాంటివి ఇంకా అమలు చాలా విచారించదగ్గట్టు అందరూ కూడా ఖండించారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికి కూడా అక్కడ టిఫిన్ సెంటర్కి వెళ్తే మీకు ఇవ్వద్దన్నారని చెప్పడం అంత అన్యాయం చెప్పదు. గతంలో నేను ఒక 30 ఏళ్ళ క్రితం 20 రోజులు మీరు కూడా చూసే ఉంటాను, పెదకూరపాటు దగ్గర జరిగింది. అప్పుడు చాలా రెవల్యూషన్ వచ్చింది. సో అక్కడంతా కూడా మళ్ళీ అందరూ కలెక్టర్ దగ్గర నుంచి అందరూ వెళ్ళి వాళ్ళందరినీ కూడా దళితులందరినీ కూడా హక్కును చేర్చుకొని మళ్ళీ అక్కడ ఎట్లాంటి పరిస్థితులు మామూలు సాధారణ పరిస్థితుల్లో నెలకొల్పేదాకా చేశారు. ఇప్పుడు 2025 వచ్చినా కూడా అలాంటి దుస్థితి కానీ అలాంటి ఒక రకంగా అది అంటరానితనం అన్నమాట. ఎంత క్రైమ్ అంటే అది మర్డర్ చేసిన దానికంటే కూడా ఎక్కువ. సో నువ్వు పక్కన ఆర్డీఓ వెళ్ళారు, ఆర్డీఓ తర్వాత ఎస్ఐ వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు ఒక పక్కన బాధితులేమో అంత ఆవేదనగా చెప్తా ఉంటే వాళ్ళు మళ్ళీ ఎవరైతే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే మాకు ఇట్లా కేసులు పెట్టి మా దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. దానికి కూడా చట్టం ఉంది. ఒక మిమ్మల్ని బెదిరించి వసూలు చేస్తే వెళ్ళి ఎస్ఐకో లేకపోతే కలెక్టర్కో మీరు చెప్పచ్చు. అంతేకాని మీరు నిర్ణయం తీసుకొని సాంఘిక బహిష్కరణ చేస్తే ఆ కుటుంబం రేపు పొద్దున ఏమన్నా పాల్పడితే ఎవరు దానికి బాధ్యులు? రేపు సూసైడ్ టెండెన్సీ రకరకాలు. ఎందుకంటే గ్రామంలో ఎవరో మాట్లాడకపోతే వాళ్ళకి ఆహారం అందించకపోతే కిరాణా కొట్లో ఏమో వాళ్ళు ఎలా జీవించాలి? ఇంకా అంటే వేరే గ్రామాలకు వలసపోవాలా? ఇంత పెద్ద చైతన్యవంతమైన ఆంధ్రప్రదేశ్ అని అంటున్నప్పుడు ఓ పక్కన 3 పార్టీలు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎవరైతే మేధావులు కానీ రాజమండ్రి కూడా చైతన్యవంతమైంది కదా, దగ్గర సమీపంలో